హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగున్నారు అనుకున్నాను. మనం గత 2 వీడియోల్లో ఈ రోజ్‌మెరీ వాటర్‌కి సంబంధించి వీడియోలు పెట్టడం జరిగింది. ఈ రోజ్‌మెరీ వాటర్ అనేది నిజంగా పని చేస్తుందా? లేదా? దీనివల్ల నిజంగా హెయిర్ గ్రోత్ అవుతుందా? హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందా? లేదా? అనేది మనం పూర్తి ఇన్ఫర్మేషన్‌తో మన ఛానల్‌లో 2 వీడియోలు పెట్టడం జరిగింది. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, ఇది నిజంగా పని చేస్తుందా? లేదా? దీనివల్ల నిజంగా హెయిర్ గ్రోత్ అవుతుందా? లేదా? దీనివల్ల నిజంగా హెయిర్ గ్రోత్ అవుతుందా? లేదా? దీనివల్ల నిజంగా బేబీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుందా? హెయిర్ ఫాల్ తగ్గుతుందా? పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌లో 2 వీడియోలు పెట్టడం జరిగింది. స్వయంగా మనం దీన్ని తీసుకొని వాడిన తర్వాత మనకొచ్చిన రిజల్ట్ బట్టి మన ఛానల్‌లో వీడియో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. అయితే ఇప్పుడు ఈరోజు వీడియో దీని గురించి కాదు. ఈరోజు వీడియో మనది దీని గురించి. ఈ ఆల్ప్స్ గుడ్‌నెస్ వాళ్ళది ఇది ఫేస్‌కి గ్లో కోసం బీట్రూట్ పౌడర్. వీళ్ళేం చెప్తున్నారంటే, ఈ బీట్రూట్ పౌడర్ అనేది మీరు ఇన్‌స్టంట్ గ్లో కోసం ఎక్కడికైనా మీరు ఫంక్షన్‌కెళ్తున్నా లేకపోతే బయటికెళ్తున్నప్పుడు మీకు ఇన్‌స్టంట్ గ్లో అనమాట. ఇది డైరెక్ట్‌గా బీట్రూట్ పౌడర్ అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు. అయితే దీన్ని కూడా మేము వాడడం జరిగింది. ఇది వాడిన తర్వాత మరి నిజంగా వీళ్ళు చెప్పినట్టు అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందా? ఇన్‌స్టంట్ గ్లో అనేది వస్తుందా? లేదా? అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. మన వీడియోలోకెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. దాంతో పాటు కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్‌ల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇది నిజంగా వీళ్ళు చెప్పినంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందా అంటే అంత లేదనే చెప్పాలి. అంటే వీళ్ళు చెప్పినంత లేదనే చెప్పాలి. అసలు రిజల్ట్ లేదని కాదు. వీళ్ళు చెప్పినంత లేదనే చెప్పాలి. వీళ్ళేం చెప్తున్నారంటే, దీన్ని మీరు ఎక్కడికైనా బయటికెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం మీకు ఎంత కావాలో అంత తీసుకొని, ఒక స్పూన్, హాఫ్ స్పూనో తీసుకొని మీకు సరిపడినంత కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకొని మీ ఫేస్‌కి అప్లై చేసుకొని ఒక 5-10 మినిట్స్, అంతే కదా! 5-10 మినిట్స్. ఒక 5-10 మినిట్స్ ఉంచేసుకొని తర్వాత చల్లని వాటర్‌తో ఫేస్ వాష్ చేసేసుకోండి. మీకు ఇన్‌స్టంట్ గ్లో వస్తుంది. మీరు ఆశ్చర్యపోయే విధంగా మీ మొహం మెరిసిపోతుందని చెప్తున్నారు. అంతైతే లేదు కానీ ఓకే. నాట్ బ్యాడ్. బానే ఉంది. అయితే మేమేం చేసాం, ఇది డైరెక్ట్‌గా బీట్రూట్ పౌడర్ అంటున్నారు కదా అని చెప్పేసి మార్కెట్ నుంచి డైరెక్ట్‌గా బీట్రూట్ తెచ్చి, ఆ బీట్రూట్ రసం తీసి దాంట్లో కొంచెం శనగపిండేసి అప్లై చేసుకుంటే దీనికంటే అది ఇంకా గ్లో వచ్చింది. అది ఇంకా ఫ్రెష్‌గా గ్లోగా ఉంది. అంటే బెటర్ దెన్ దిస్ ప్రొడక్ట్. అది. ఇది లేదని కాదు. వాళ్ళు చెప్పినంత లేదు. డైరెక్ట్‌గా మనం బీట్రూట్ తెచ్చుకున్నదైతే అది బాగుంది. అది ఎక్కువ రిస్క్ కదా! మనం తెచ్చుకొని రసం తీసుకొని అదంతా ఎందుకనుకునేవాళ్ళు డైరెక్ట్‌గా మనకి టైం కలిసొస్తుంది అనుకునేవాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. దీని స్మెల్ కూడా డైరెక్ట్‌గా బీట్రూట్ స్మెల్లే వస్తుంది. అంటే బీట్రూట్ పౌడర్ బీట్రూట్ స్మెల్ కాక క్యారెట్ స్మెల్ వస్తుందంట అనుకుంటున్నారు. అలా కాదు నేను చెప్పేది. అంటే వీళ్ళు ఎటువంటి హార్మ్‌ఫుల్స్ కెమికల్ లేకుండా డైరెక్ట్‌గా బీట్రూట్ పౌడరే అంటున్నారు కదా! అట్లాగే ఉన్నట్టుంది. ఎందుకంటే డైరెక్ట్‌గా బీట్రూట్ వాసనే వస్తుంది డైరెక్ట్‌గా. స్మెల్ అయితే అలాగే వస్తుంది. సో, మీకు అర్థమైంది కదా! ఇదైతే ఓకే. నాట్ బ్యాడ్. బానే ఉంది. వీళ్ళు చెప్పినంత ఇన్‌స్టంట్ గ్లో మెరిసిపోయేంత అట్లాగేం లేదు కానీ, దీనికంటే మార్కెట్‌లో తెచ్చుకొని డైరెక్ట్‌గా పెట్టుకున్నదే బావుంది. ఈ ప్యాకెట్ అంతా ఆల్మోస్ట్ మేము యూజ్ చేసాం. ఓకే. పర్వాలేదు. మాకంత సమయం లేదు. బీట్రూట్ తెచ్చుకొని కలుపుకునేంత సమయం లేదు. మాకు ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు కావాలనుకునే వాళ్ళకి పర్లేదు యూజ్ చేసి. ఎందుకంటే ఎటువంటి హార్మ్‌ఫుల్స్ కెమికల్ లేవు కాబట్టి. మామూలుగా ఫేస్ క్రీమ్‌లు అయన్నీ అయితే మనకి కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి మనకి డేంజర్ అని చెప్తున్నారు కాబట్టి, దీంట్లో ఎటువంటి హార్మ్‌ఫుల్స్ ఇంగ్రీడియెంట్స్ వీళ్ళు యూజ్ చేయలేదని చెప్తున్నారు కాబట్టి, బీట్రూట్ పౌడర్ కూడా అలాగే ఉంది. నేచురల్‌గానే ఉన్నట్టుంది. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు 100% నేచురల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి యూజ్ చేయొచ్చు. ఇది ఇవాల్టి ఈ ఆల్ప్స్ గుడ్‌నెస్ వారి బీట్రూట్ పౌడర్‌కి సంబంధించి ఒక స్మాల్ రివ్యూ అనమాట. పూర్తి మేము వాడిన తర్వాత ఇచ్చేటువంటి జెన్యూన్ రివ్యూ. ఈ రివ్యూ విన్న తర్వాత మీకేమనిపించిందనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.